ఆత్మ జ్ఞానం పట్ల డిస్కషన్ చూస్తా ఉంటాము. యాక్చువల్గా ఇంకా ఇందులో ఒక 2-3 ఇది మట్టు క్లారిఫై చేసి అట్ట శ్లోకానికి పోతా. అదావదు ఇప్పుడు ఈ ఆత్మ జ్ఞానం అనేది వచ్చి మన ఎట్ట ఆత్మ అనేదాన్ని మన పురుంజుని సత్సిత్ ఆనందం నే వచ్చి ఈ இருப்பு உணர்வு ఆనందంగా ఉండాను. ఇది తవిర ఈ అనాత్మగా ఉండే అన్ని విషయాలని విளக்காల. ఆ విளக்குదల్ అనేది ఎట్టా అంటే నే వచ్చి మనసాల అది వచ్చి ఫిజికల్ నా నుంచి విளக்கிంది తవిర్తింది వెళ్ళవదు. అన్ని అనాత్మని అది ఉండనే చేస్తును. కాబట్టి మనస్సలవులో దాన్ని మనం వచ్చి ఆ బ్రహ్మంగా పురుంజుకుని అది వచ్చి ఆ అధిష్టానం బ్రహ్మనే అన్నిహిని అనే దాన్ని పురుంజుకుని దాని వచ్చి ఇది వచ్చి అహంకారానికి తోట్ర మాత్రంగా ఉరువవింది అనే దాన్ని పురుంజుకుని దాన్ని విளக்காల అనే దాన్ని మనం చూస్తాము. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇట్ట ఈ విளக்குదల్ ఈ బ్రహ్మాని వచ్చి మీరు అంపిన ఫోటోని వాసిచ్చినారంటే మీకు అది జ్ఞాపం తెలుసున. అదావదు ఆ బ్రహ్మ చైతన్యాన్ని పురుంజుకుందుకు మనకు ఏ ముయర్చిని తేవలేదు అట అనేసి చెప్పినారు. దేనించి అది వచ్చి వద్ద ఈజీ మెత్త సులభం అట అనేసి చెప్పినారే రమ్మన్నారు. అది మరి అట్ట చెప్పేదానికి ఏమి వాய்ப்பு ఎట్ట దేనించి అట్ట చెప్పారు? అది మనతోనే ఉంది అనేదానికి ప్రియా அதாவது మెత్త సులభం అట అని చెప్పేనే అది సిద్ధ వస్తువుని మనకు తెలుసును. దాన్ని మన పురుంజుకునేది వద్దే ఈజీ మెత్త అది ఈజీ అట అనేది మన దాన్ని ఆ గమనాల్లో పెట్టుకునేది. ఇది వచ్చి సెల్ఫ్ ఎవిడెంట్ గా స్వయంగానే అది తెలుతానే ఉంది అనే దాన్ని మన పురుంజుకున్నాము. అది ఈజీగా దాన్ని మన తెలుసుకోవచ్చు అనేది ఎట్టా మన ఆ ఫోటోలో మీకు పాయింట్స్ ఉంది. 4 పాయింట్స్ దానిలో ఇచ్చిండారు. 710வது பக்கத்துல ఆత్మ జ్ఞానాన్ని నిలచి ఉండేదే తెలివాన ఉన్మయాగ అనిచిందేదమ్మా. లేదు లేదు 4 పాయింట్. అதாவது దేని ఏముంటే ఇది వద్దు ఈజీ ఏమి ఇది వచ్చి మెయిన్ గా ఉన్నది అంటే ఇది వద్దు ఈజీ ఇది ఏర్కడవే ఉండే విషయనే. దాని మన క్లియర్ గా పురుంజుకుందుకు ఏమి గుణాలు మనకు ఏమి ఉన్నది అంటే వద్దు ఈజీ విழிப்புணர்வுతో ఉండేది. అதாவது ఇక్కడ మనకు పాయింట్స్ ఏమి ఇచ్చిండారు నేనే వాసిస్తే ఇక్కడ వచ్చి நெகட்டிவ் గా ఇచ్చిండారు. மரபாக வரும் குரு பரம்பரையுடன் தொடர்பு இல்லாதவர்கள். అదావదు దోరుకు గురు పరంపరతో మరబ్బుగా వచ్చింది. అదావదు ఈ వేదాంత వేరే వేరే గురు వేరే వేరే మాది చెప్పింటారు. దాన్ని మనం ఎత్తుకోకూడదు. ఈ గురు పరంపరలో వచ్చిన వాళ్ళు దీన్ని దానిలో தொடர்பு పెట్టుకునే వాళ్ళు. ఇక్కడ தொடர்பு ఇల్లాదవర్గల నుంచి దాన్ని ఈజీగా అడంజింది వెళ్ళవదు. தொடர்பు దూర పెట్టుకున్నారో వాళ్ళ నుంచి లేస్ గా అరించుకుందుకు వెళ్ళవను. ఫస్ట్ పాయింట్ అది. రెండవది వచ్చి ఈ ఉపనిடதங்களை கேட்டு அதை அறிந்து உணராதவர்கள் நினைச்சிட்டாரு. వాళ్ళకి కష్టం. దోరుగా அடுத்த ఈజీ దాన్ని విన్న వాళ్ళకి ఈజీ. దోరు శ్రవణ మననాన్ని కరెక్టా చేసిండారో వాళ్ళకి ఇది వద్ద సులభం. ரெண்டாவது பாயிண்ட் శ్రవణ మననం கிளியரா చేసిన వాళ్ళకి. அடுத்து மனதையும் புத்தியையும் அதிகமாக வெளி விஷயங்களில் செலுத்துபவர்கள் சொல்லி செலுத்துபவர்களுக்கு கஷ்டம். అది வெளி విషయాల పోకుండా దాన్ని క్లియర్ గా తన వశాల పెట్టుకునే వాళ్ళకి అది వద్దే ఈజీ. ఇది 3வது பாயிண்ட். 4வது ஞானத்தை அறியும் சரியான வழிகளில் தங்களை முழுவதுமாக ஈடுபடுத்திக் கொள்ளாதவர்கள்.
ఈ జ్ఞాన అరించే సరియాన వழி ఏమి అటన్సి మనకు క్లియర్ గా తెలుసిన చిత్త శుద్ధి మొదట రావలే, చిత్త ఏకాగ్రత, చిత్త విశాలత అనగా శ్రవణ మనన నిధిధ్యాసన మూలంగా అజ్ఞానాన్ని నీకి, శ్రవణ మూలంగా అజ్ఞానాన్ని నీకి, మనన మూలంగా సందేహాల్ని తెలివు చేసుకుని నిధిధ్యాసనం మూలంగా విపర్యయ అంటే వేరే మారి ఉండే ఎన్నాళ్ళు వేరే వేరేగా సంబంధ లేకుండా వచ్చే పలక దోషాలు మనకు వేరే మారి వచ్చే ఎన్నాళ్ళనింత నీకేది ఇది అన్ని నేని మనకు మన ఏర్కడవే చూసిందే. ఆ వழி మార్గం ఏమి, నేను ఢిల్లీకి పోయే మార్గం ఏమి అనేది క్లియర్ గా పురించుకున్నా అంటే ఆ ఒకే దోవల సకావిష్ము అది లేకుండా మన మారి పోసుకుంటా ఉంటే ఇప్పుడు రోగం మన పోయి సేరిందిగే వెళ్ళవదు అనేదే ఇక్కడ మన పురించుకోవాల్సింది. ఈ 4 పాయింట్ మన క్లియర్ గా ఏమి పెట్టుకోలే. ఆ గురు పరంపరలో ఆ పరంపరగా వచ్చిన జ్ఞానాన్ని దేని నుంచి పరంపరని ఇంత ముఖ్యత్వం ఇచ్చారు? అదే వాళ్ళు మహాన్లు వచ్చి తెలివిగా క్లియర్ పురించుకుని వాళ్ళు ఒక దోవని ఫామ్ చేసి ఇచ్చిండారు. దానిలోనే మనకు పోతే వద్దు ఈజీ మన కొత్తగా వెతికి దాన్ని ఇది చేసేదాని దాని వాళ్ళు ఏర్కడమే వాళ్ళు అన్నిని పురించి దాన్ని చేసి పెట్టిండారు. దాని నుంచి దల్ల పోయేది వద్దు ఈజీ దానికే దాని అది ఒకటి. அடுத்து ரெண்டாவது వచ్చి మనన శ్రవణ మననం దాని క్లియర్ మన విని ఆ తెలివిగా దాని వినాలే, విన్న దాన్ని మన సందేహ లేకుండా తన్మయపడతాలే. అదిని వద్దే ముఖ్యం. అనగా వెళి విషయానికి మనసు బుద్ధి వద్దే పోకుండా దాని సమధమాన్ని కడపించుకోలే, అది ఒకటి. అనగా ఈ దోవని క్లియర్ గా పురించుకుని ఆ దోవ నెలలోనే మన పొయ్యేట్టుగా పెట్టుకోలే. మన లైఫ్ వచ్చి దాన్ని ఉడిసి వేరేదిలో పోయిందుకు మనని ఉడాకూడదు. ఇది అన్ని వచ్చి మన ఈజీగా పొయ్యేదానికి ఉండే దోవలు. సరే, ఇప్పుడు அடுத்த క్వశ్చన్, ఈ జ్ఞాన నిష్ట అటనిసి 2 వార్తలుగా చెప్పారు. ఇప్పుడు ఏది అంటున్నాலும் జ్ఞానం అంటే నేని ఇప్పుడు నే మనిషి అనే జ్ఞానం నాకు వచ్చింది అంటే నే మనిషిని చెప్పుతా ఉండాలనా? లేదు. జ్ఞాన నిష్ఠై అనేది నిష్ఠై అంటే తిరిగి దానే ఎంచుతా ఉండాలి, దానియుடைய చిందనే ఉండుకుంటా ఉండాలి అనేదే జ్ఞాన నిష్ఠై. ఇప్పుడు జ్ఞానం ఒత్తనేని ఆటోమేటిక్ గా నేను తెలివ దాన్ని పురించుకుంటున్నా. దానిలో అది నిష్ఠై అనేది జ్ఞానాల ఇప్పుడు ఇది పేనా అట అని తెలిసింది అంటే అది పేనానేగా ఆ పేనా అని చెప్పుతా ఉండాలనా? లేదు. అనా దేనికోసం ఇక్కడ జ్ఞాన నిష్ఠై అట అని 2 ఇచ్చిండారు. ఈ ఆత్మ జ్ఞానాల మట్టుం జ్ఞాన నిష్ఠ అట అనేసి 2 దీని మనకు చెప్పారు. దేనికోసం? జ్ఞానం అంటే పురించుకునేది, జ్ఞాన నిష్ఠ అంటే దానిలో నేను ఊరి తెలచి ఉండేది. ఊరి తెలచి ఇప్పుడు జ్ఞానం అంటేనే ఇప్పుడు ఈ పేనా అనేది మనం తెలుసుకున్నాము జ్ఞానం. దానిలో ఊరి తెలచింది పేనా అని ఊరి తెలచాలనా? తెలుసుకున్నామే అనది ఆత్మ జ్ఞానాల మట్టు దేనికి అట్ట ఊరి తెలచాలని ఆ జ్ఞానం తెలుస్తూనే అది దానిలో ఇదేమవుతుందేక ఆ జ్ఞానం పురించిందేక జ్ఞానం వచ్చాలో మన పలక దోషాని కోసం చిల తప్పులు చేసి అదావదు మన ఎన్నో வெளிமுகంగా పోకుండా ఉండిందిగా నిష్ఠే. ఎన్నం வெளிமுகంగా పోకుండా ఉండేదానికి కర్మయోగనే సాను. జ్ఞాన నిష్ఠై అనేది వచ్చి ఏం మీన్స్ అవుతుంది? లావణ్య చెప్పినావేక తిరిగి చెప్పుపా.
లేదు మనకు ఇప్పుడు జ్ఞానం వచ్చాலும் మన పలక దోష నుంచి ముందకి ఏనాని తప్పాన విపర్యయం కూడా చెప్పినారు కమ్మా. ఆ దోష నుంచి వేరే ఏనా కూడా మనకు వచ్చిన ఛాన్స్ ఉంది, తవరులు నడిచిన ఛాన్స్ ఉంది, తవరుగా పోయేందుకు దోవ ఉంది. దానికోసమే దానిలోనే ఉండాలా, నిష్టే కావాలా అని చెప్పారు. அதாவது ప్రతిబంధం అనేది వచ్చింది పలకా నుంచి వచ్చే ప్రతిబంధాలు. ఆ ప్రతిబంధం అంటే దాని తடுத்தேற்க మన జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ఉடைய பலన్ని మన నుంచి అనుభవించింది వెళ్ళవకుండా ప్రచనలు మనకవుతుంది. ఇప్పుడు జ్ఞానం ఉండనే సేతుంది అంటే జ్ఞాననుடைய పలన్ని మన నుంచి అనుభవించింది వెళ్ళవుతుందా? దేని నుంచి వెళ్ళవలా? పలక దోషాలు అది ఒక దిల్లో పోయి ఇంకోతర బంధాల పోయి మాట్టుకుంటుంది. దాని నీకేదే ఈ జ్ఞాన నిష్ఠయునుடைய మెయిన్ పార్ట్. దాని నుంచి రెండుగా ఇచ్చినారు, జ్ఞానం జ్ఞాన నిష్ఠై అట అనేసి. ఇప్పుడు ఈ పలక దీని జ్ఞాన నిష్ఠకి మనం ఏం చేయాలి? ఈ జ్ఞాన యోగం అనేదే దానే చెప్పింది. శ్రవణం మననం నిధిధ్యాసనం. ఈ శ్రవణనేని తిరిగి ఈ జ్ఞానాన్ని మనకు రోగ, అదావదు ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్సుని ఒక్కొక్క పక్కువాల ఉన్ను, ఒక్కొక్కరికి వినుకుంటా ఉండేది వద్దే పట్టును. అట్ట ఉండే మనస్సుకు ఏం చెయ్యాలంటే శ్రవణ అభ్యాస రూప నిధిధ్యాసనం చేతనే సాను తిరిగి వినుకుంటా ఉండాలి. ఇదే విషయాన్ని తిరిగి వినుకుంటా ఉండాలి. ఏం విషయాన్ని వినాలే, ఏం టాపిక్స్ ని బట్టి వినాలే, మనకి ఏమింత జీవస్వరూపం 6 టాపిక్స్ ని బట్టి వినాలే అడిసి స్వామి ఒక దిల్లో చెప్పిండారు ముందర. అదావదు జీవస్వరూపం, ఈశ్వర స్వరూపం, జగత్ స్వరూపం, బంధ స్వరూపం, మోక్ష స్వరూపం, సాధన. ఏ సాధన చేస్తే ఈ బంధాలోండి మన విడుబడాచు అనేది. ఈ 6 టాపిక్స్ ని బట్టి మన శాస్త్రాలోండి విని తెలుసుకుంటున్నాము. జీవస్వరూపం అంటే ఏం తెలుసుకుంటున్నాము? ఈ శ్రవణం మన ఏర్కనవే వినిండాము, ఏం వినిండాము అనేదిలో తెలివి ఉండాలి మనకు. ఇప్పుడు జీవస్వరూపం అనే దీని మూలంగా మనం ఏం తెలుసుకుంటాము? జీవన్ విపత్తి. జీవన్ అంటే ఏమి? చెప్పు సుందర. మన నిపత్తి, మన ఒళ్ళు ఆత్మ అనాత్మ అని పట్టి మనం తెలుసుకుంటున్నాం. అదావదు ఆత్మ అంటే ఏమి? ఇప్పుడు మొదట ఏం తెలుసుకుంటున్నాము? ఆత్మ అంటే ఎప్పుడు ఆడించేది, నిత్యంగా ఉండేది. నేనే ఆత్మ. ఆత్మ వేరే దూరం లేదు, నేనే ఆత్మ అనేదాన్ని నేను తెలుసుకుంటున్నానే. ఆత్మ నాను ఆ 2వ అధ్యాయాల మనం చూస్తామే. ఆత్మ వచ్చి కర్త భోక్త, దానికి చలనం ఒకటి లేదు, సత్వికారం లేదు, ఏకపట్ట విషయాలు చూసాము. ఇదింత మన గేమ్ పట్టుకోవాలి. నేనే అది ఆ ఆత్మ. అనాత్మ అనేది మారుకుంటా ఉన్న, అది అనిత్యం అనేదాన్ని మన ఆ జీవ స్వరూపాలో మనం పురించుకుంటున్నామా? సరే, ఇది జీవస్వరూపం. మొదటి 6 అధ్యాయాల కూడా ఈ జీవన్ వచ్చి పని చేసేది. ఈ పని చేసేప్పుడు వాడు ఎట్టా ఉండాలి, వాడి మన మైండ్ సెట్ ఎట్టా ఉంటే ఇది క్లియర్ గా వాడు చేసింది వెళ్ళవును అనేది. తాని ఆ ఆత్మ నిలయలోనే వాడు ఉండేదానికి ఎట్టా ఆ సెయల్ అనేది హెల్ప్ చేస్తుంది అనేది తాని ఆ కర్మయోగం మూలంగా మనకు చెప్పించినారు. సరే, ఈశ్వర స్వరూపం అంటే అవి 7వ అధ్యాయంలోని 12వ అధ్యాయం దాకా చూసినాము. ఏం చూసినాము?
ఉండేదన్నీ ఈశ్వరనోட வெளிப்பாடு ஈஸ்வரன் தவிர வேற குட்லேதேமா అట చూసినాము. అదావదు నిమిత్త కారణం ఉపాదాన కారణం అనగా అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. ఈశ్వరన్ ఏ కారణం దిలో నిమిత్త కారణం ఉపాదాన కారణంతో గ్యాప్ ఉందా? ఈశ్వర స్వరూపం అంటే ఏమి? ఏ కారణం ఈశ్వరుడు? అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. అదావదు ఏది వాడి వచ్చి నిమిత్త కారణం అంటే ఆ నాలెడ్జ్ కుయవన్ అనేది పెట్టుకోలే. ఆ ఉదాహరణలో ఎట్టా కుయవన్ ఒక నాలెడ్జబుల్ పర్సన్ ఆ పానే ఎట్టా చెయ్యాలి అనే నాలెడ్జ్ వాడికి ఉంది. ఇప్పుడు మన ఈ దేవుడే సృష్టి చేసిన వాడు వచ్చి కనుక వాడు వచ్చి నిమిత్త వాడి నాలెడ్జ్ ని పెట్టుకుని ఇది అన్నిని పడచ్చాండు. వాడు తనిఖ వైకుంఠాలలోని ఎక్కడో ఉండుకుని అన్నిని పడచ్చాండు అట్ట చెప్పుతే అది నిమిత్త కారణం. కాబట్టి మన వేదాంత ఈ సిద్ధాంతాల్లో అంటే ఏం చెప్పుతారు? వాడు నిమిత్త కారణం మట్టు లేదు, ఉపాదానం కూడా, ఉపాదాన కారణం కూడా. ఉపాదాన కారణం అంటే ఏమి? ఆ களிమణ్ణు పెట్టుకోలే. களிమణ్ణు కానీ వాండే ఉన్నాడు. ఆ పానే చేసేదానికి ఉండే ఆ களிమణ్ణు కానీ వాండే ఉన్నాడు. అన్ని పొరులని ఉరువవిందుకు కారణంగానే వాండే ఉన్నాడు అనే దానిని మన తెలుసుకుంటున్నాము. దానించే ఈశ్వరుని స్వరూపాన్ని అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. అభిన్న నిమిత్త అంటే నిమిత్త కారణం ఉపాదాన కారణం రెండుకుని భిన్న అంటే వేరే వేరేగా లేదు, రెండు ఒకటిగానే ఉన్నాడు. కారణం ఈ నిమిత్త కారణం ఉపాదాన కారణం రెండు వేరే వేరే లేదు. ఎట్టా కుయవన్ களிమణ్ అనేది రెండు వేరే వేరే పాన చేసేప్పుడు కావంటే ఇక్కడ ఉలహం సృష్టి అయ్యేప్పుడుకు దానిలో వచ్చి ఈ దేవుండేని అక్కడ సిలంది ఎగ్జాంపుల్ మాదిరి సిలంది ఎట్టా తననేని అదిని ఉరువాకుతుంది, తననే అழிచుతుంది అన్ని ఉండట్టుగా ఇక్కడ వచ్చి ఈ ఇறைவனேని అన్నిని ఉరువాకేందు ఇறைவன் తానే ఉలహంగా ఉన్నాడు అనే దాన్ని మన పురుంచుకోలే. ఇక్కడ వచ్చి దీన్ని పురుంచుకునే దానించి మన ఏమి ఇంకా వేరే ఏమి దీనిలోండి పురుంచుకుంటున్నాము? ఇறைవనే అభిన్న నిమిత్త కారణం అనే దాన్ని పురుంచుకునేప్పటికి ఇంకా వేరే ఏం పురుంచుకుంటున్నాము? படைப்புக்கு வாண்டே படைச்சி வாண்டே காரணம் అదే ఇప్పుడు నేను తనిఖీ ఇచ్చాను జీవన్ నటానిసి ఇప్పుడు ఈశ్వరన్ అన్ని గాని వాండే ఉన్నాడు అనేప్పటికి నేను అనేది తని వ్యక్తి ఉందా అక్కడ? దానిని మన పురుంజుకోలే. నేనుని ఆ దిల్లో ఒక పార్టే, దానికే కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ గా ఒక ఇన్స్ట్రుమెంట్ గానే నేను ఉండాను. అన్ని ఎన్నో ఫ్యాక్టర్స్ లో నేను ఒక ఫ్యాక్టర్ గానే ఉండాను అనేదాన్ని నేను పురుంజుకోలే. సరే, అటు జగత్ స్వరూపం అనేదిలో ఏం పురుంజుకుంటున్నాము? అది తోట్ర మాత్రంగా ఉండేది మిథ్యా అది మిథ్యా అనేదాన్ని పురుంజుకుంటున్నాము. జగత్ అనేదేని తోట్ర మాత్రంగానే ఉంది, దానికి అధిష్టానంగా బ్రహ్మం అనేది ఉంది. ఆ బ్రహ్మలో ఉండే అన్నిని మిథ్యా ఆవాళ్ళకు తోట్ర మాత్రంగా తెలుతుంది. మిథ్యా అంటే ఏమర్థం ఇక్కడ? ఆవాళ్ళకు మన సూఫ్టికి ఉందే తవర అది వచ్చి ముందరాని లేదు, ఇంకా వెనకటికి ఉండబోయేది లేదు. మన లైఫ్ లోనే మనం చూసేము, మన ఎంత ఇదిగా పెట్టుకున్న ఒక ఇల్లు లేకపోతే ఏదో ఒకటి మన ఉండి పుట్టి పెరిగిన ఇల్లు, ఆ ఇల్లు మన చూసేప్పుడు ఏని అంత ఇదిగా బ్రహ్మాండంగా ఉండిన ఇల్లు
ఒక పీరియడ్ ఆఫ్ టైం వెనక దాన్ని పోయి చూసినా ఉంటే అక్కడ ఆ ఇల్లే కాను, ఆ తావే మారిపోయింది. అక్కడ ఇప్పుడు ఉదాహరణకి మేము తెన్గాసిలో ఉండినాము అంటే ఆ తెన్గాసిలో ఉండే ఆ ఇల్లు లేకపోతే అక్కడ పాలం కట్టిన వెనక ఆ తావు అన్నినే మారిపోయింది. దాని మన ఆ ఒకటి ఉన్నది అనేది కూడా మనకి గ్యాప్ లేని అలవుగా అన్నినేని మారిపోతుంది. అడితే అది ఆ మాత్రం ఇది అన్నినేని జగత్ అనేదేని మిథ్యానే, అన్ని అనిత్యనే, మాற்றத்திற்கு உட்பட்டது అనేదాన్ని మన పురించుకుంటాము. జగత్ స్వరూపం ఈ ఉలగనే అన్ని మన ఏమంచేము, ఈ ఉలగనే అన్నికి కారణం, మన సంతోషానికి అదే కారణం, మన బంధానికి అదే కారణం మనం ఎంచేము. కాబట్టి ఈ దిల్లోంటి మనం ఎట్టా పురించుకోలేడితే బంధ స్వరూపం అనేది ఏమి మాయ అనేదాన్ని పురించుకునే దాని నుంచి ఏం ప్రయోజనం? మనదలో ఉండదేమమ్మా, ఆ బంధపడమే ఒక దిల్లోని బంధ. ఇప్పుడు దాని మన బంధ స్వరూపాలో చూసేము. బంధ స్వరూపం అంటే ఏమి? మన మనస్సు దేనికి వాల్యూ ఇస్తుందో, దేనికి మదింపు ఇస్తుందో దాని నోకియే పోతుంది. మన దోర్న చెప్పిందని వాళ్ళు ఇట్ట తిట్టిసారు, వాళ్ళు ఇట్ట చెప్పారు, దానికి మదింపిచ్చినా ఉంటే దాని నోకియే పోను మన ఎన్నం. మన దేనికి మదింపు ఇచ్చేమో, దేనికి వాల్యూ ఇచ్చేమో అదే ప్రధానం మనస్సుకు. ఇప్పుడు బంధ స్వరూపం అనేదిలోండి మనం ఏం పురించుకుంటున్నాము అంటే మనసు దేని ముఖ్యత్వం ఇస్తుందో ఆ దానిలోకి మన బంధపడుతూ అదే అదే దాని నోకి దేనికి ముఖ్యత్వం ఇచ్చి దేని ప్రధాన పడితే ఏ ఎన్నాల్ని అది డెవలప్ చేస్తుందో అదే బంధం. అదేది మోక్ష స్వరూపం అంటే ఏమి? బంధపడకుండా ఒక మనసుని పెట్టుకునేది మోక్ష స్వరూపం. ఏమా బంధాలని అన్ని వెనక్కి ఇది ఆత్మనే నేను అని పురించుకుండేది మోక్ష స్వరూపం. మోక్ష స్వరూపం అనేది ఏం పురించుకోలే. మోక్షం అంటే ఏం పురించుకోలే? మొదట విడిపట్టు ఉండేది మోక్షం. ఈ విడిపట్టు ఉండేది అంటే ఏం అర్థం? నా ఆత్మ నాకు ఈశ్వరంకు జగత్కు వ్యత్యాసం లేదు, అన్నిటిలో నాను ఉందా, నాలో అన్ని ఉంది అనేది తెలుసుకుని ఆర్డర్లీనెస్ లో అట్నే మనము ఉండాలి. అంతే, అదే మోక్షం. మోక్షం అనేది ఏదో ఒక తనీగా ఉండే ఒక అనుభవన లేదు, తనీగా వచ్చే అనుభవం లేదు. మన ఎంచుకుంటున్నాము మోక్షం అంటే ఏదో ఒక సిద్ధిలు అనిమాల హిమ అటాని సింత సిద్ధిలు వాళ్ళు ఒక ఏదో కొత్తగా వాళ్ళు చేసేరు. ఇప్పుడు సిద్ధి విளையாட்டுంతా చేసేరు మహాన్లు. వాళ్ళకి ఇంకొకరుడి మనస్సు పట్టి వాళ్ళ ఎన్నం ఏమని తెలుస్తుంది. ఇట చెయ్యని అసచ్చిత వాళ్ళకి నింద ఏం కావాలనో దాన్ని ఎత్తుకొచ్చితున్నారు. అట్ట విషయాలంతా అని అది మోక్షణ? అది మోక్షం లేదు అనేది మొదట మన క్లియర్ గా పురించుకోవాలి. అది ఇంత అని మనస్సునుடைய వేరే వేరే లెవెల్ మన மெடிடேஷன் செய்யங்க மனசு வச்சு தன்னுடைய மேலான நிலைக்கு போங்க ఇట్టా సిద్ధిలంతా తవలిందుకు ఛాన్సెస్ ఉంది. కావంటే అది మోక్షం లేదు అనేదాన్ని మొదట మన తెలివిగా పురించుకోలే. మోక్షం అనేది ఏమి అడితే సంసారం నుండి విడిపెట్టు ఉండేది, సచ్చిత్ ఆనందంగా ఉండాలి.
అది సిద్ధ వస్తు, దాన్ని మన తనిగా అడంజాల్సిన విషయం లేదు. అది కానీ నేను ఉండాలని పురించుకునేదే. అంతే అంతే. ఆ పురించుకునేదానికి నే ఏం చెయ్యాలి అడితే? ఏం సాధనై? ఇప్పుడు అడుత సాధన దీనికి వస్తుంది. సాధనై అనేది ఏమి అడితే? శ్రవణ మనన నిధిధ్యాసన మూలంగా వచ్చి నిధిధ్యాసనాన ఇది చేసేప్పుడు మనల్ని పురించుకుందుకు ఈయన తెలుసుకుందుకు సాధనలు చెయ్యాలా? అదావదు ఇప్పుడు వచ్చి పాయాసం ఉంది. పాయాసం అంటే మన వచ్చి స్వీట్ గా ఉంది తెలుస్తుంది. పాయాసం దేని నుంచి స్వీట్ గా ఉంది? మన జీనియో బెల్లనో ఏదో ఒకటి వేసిందాము, దాని నుంచి అది స్వీట్ గా ఉంది. ఇప్పుడు దానిలో ఆ స్వీట్నెస్ అనేది దెల్లోండి వచ్చింది అంటే జీనిలోండే దానికి వచ్చింది. ఇప్పుడు మనకు ఆ తీఫ్ని ఉణర్దాలంటే మన జీనియేని తింటే సానేక స్వీట్నెస్ అనేది అని మన పురింజుకుందుకు మనకు పాయాసం కావన జీనియే సానా? రెండు బదులు అవుతుంది. జీని సాన కాబట్టి పాయసం అంటేనే ఉண்மையான రుచి వచ్చింది. உண்மையான ருசி అవుతుందా? జీని అటు వెళ్ళవదే మాట్లాడింది తినేది. ఉண்மையான రుచి తెల్లొద్ది. అన్ని చేస్తే ఎప్పుడైతే మాది వచ్చింది తినేది అనేది జీనిలో ఉంది మా. దాని పాయాసల వేతన ఆ పాయాస రుచి వచ్చిన ఆ తీసుకు పాయాస రుచి నేను అడగలా. ఉண்மை పాయాసం చెప్పలేదే అందరు పాయాసం టేస్ట్ ನಾವು జీనిని జ్ఞాపన అంటుంది. అట్నే అన్ని విషయాలు అట్నే ఉందాము. మన మనసు ఎట్టా ఉందింటే అన్ని విషయాల్లోని దాని ఆ ఆత్మ బ్రహ్మం దాని ఎత్తుకుందుకు రెడీగా లేదు. దానితో సేరి ఉండే ఆ సుఖం మెటీరియలిస్టిక్ తో సేరి ఉండే సుఖానియే విరుగుతుంది. దానియే ప్రచనయ, దానించే ప్రచనలు పూరం అనేదాన్ని మనం పురించుకోవాలి. అదే ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే ఇప్పుడు కాఫీ పాలు ఏదో ఒకటి తాకేము జీని వేస్తా ఉండారు. ఏమి నేను తాయి చూసాను, నాకు తీసే తెలాల. తిరిగి జీని ఇంకొక 4 స్పూన్ వేసేది, ఇంకోతర తాయి చూసాను ఇంకా నేను తీసే తెలాల. దేనికి? నాలుగే సర్లేదు. ఆన్సర్ వేగి వచ్చింది. లేదే, బాగా మిక్స్ అయ్యేలా జీని వేస్తా ఉంటా సానా, మిక్స్ అవ్వాలిగా. అదే మరి మన ఆత్మ జ్ఞానం అనేది ఉంది, అది తనిగా ఉంది, రెండు మిక్స్ అవ్వలేక ఉలగ జ్ఞానాలు దాన్ని మన ఇది చెయ్యాలిక. దాని ఉడిసి దాని పట్టియే నేను ఆన్మా నే బ్రహ్మం అంట అనేసి తనిగా దాని ఒక ఇదిగా మన చేసేదిలో అర్థం లేదు అనేదాన్ని మనం పురించుకోలే. ఈ వ్యత్యాసం తెలుస్తుందా? తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఈ ఇదిలు అన్ని నేను మనం క్లియర్ గా పెట్టుకోవాలి మనసులో వచ్చి. ఈ 6 టాపిక్స్ జీవస్వరూపం, ఈశ్వర స్వరూపం, జగత్ స్వరూపం అన బంధ మోక్ష స్వరూపం అనగా సాధనలు ఏమి. సాధన అనేది మన వచ్చి
తనీగా ఆత్మ జ్ఞానానికి ఏ సాధనని చెయ్యాల్సిన అవసరమే లేదు. అదిగానే మనం ఉంటాము. మనం ఏం చేయాలంటే ఏమి తేవలేనిది ఉందో దాని మన విளక్కేది మట్టునే మన పని. దాని ఇది ఇంత లేదు అనేదాన్ని పురించుకునేది. ఆ విளక్కేది అనేది కూడా మనం ఒక సెయల్గా చేసేది లేదు ఇక్కడ. దాని మన మనస్సలవులో తిరిగి విచారం చేసి దాని మన మనస్సులో తెలివి చేసుకుంటా వచ్చేదే మన చెయ్యాల్సిన పని. దానిలో ఏమైనా సందేహం ఉందా? ఇప్పుడు నేను చెప్పింది లేదనే సందేహం ఉందా? ఇప్పుడు ఈ தெளிவுతో మన அடுத்த 3 శ్లోకం 51, 52, 53 ఈ 3 వచ్చి నిదిధ్యాసనానికి, అదావదు సమాధి అభ్యాస రూప నిదిధ్యాసనం. అదావదు మన 6వ అధ్యాయాల్లో చూసామిక ఒక తావులో కూడి చేసే ఆ నిదిధ్యాసనం. అది దేనికోసం చెయ్యాలా? మొదటి మన మనస్సుని కంట్రోల్ చేసి మనస్సుని కంట్రోల్ చేసింది కర్మయోగనే సాధన. చిత్తశుద్ధి వచ్చును. కర్మయోగం ఒழுங்கா చేయబోతేనే చిత్తశుద్ధి రాదు. మనస్సు కంట్రోల్ అవ్వదు. జ్ఞాన నిష్టలోనే ఉంది. సమాధి అభ్యాస రూప నిదిధ్యాసనం దేనికోసం చేసేము అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండి ఏం ప్రచనలు మనకు వస్తుందో అదాది కాన్షియస్ గా ఉండేదాని పూరా మన కర్మయోగం మూలంగా ఓరళవు నీక్కునే చిత్తున్నాము. చిత్తశుద్ధి వచ్చును. అది లేకుండా కర్మయోగం మన ఉరుపడిగా చెయ్యబోతేనే మనకు చిత్తశుద్ధి కూడా రాదు. దాన్ని చేసి ఓరళవు చిత్తశుద్ధి అవినవనగా మనకి ఈ నిదిధ్యాసనం ఈ మనకు రోగ సబ్ కాన్షియస్ లో మన పళక్క దోషాలు మనకు వచ్చే ప్రచనలు మన తిరిగి రోగం ఉండి ఎదినా మన అరించకుండా ఎదినా మనకు వచ్చేది ఆ విషయాల్ని మన నెగెట్ దాని మన ఇది చేయాలంటే ఈ సమాధి అభ్యాస రూప నిదిధ్యాసనం మనకు బాగా హెల్ప్ చేసిన దానే మన 6వ అధ్యాయాలను చూసాము. ఈ 3 శ్లోకం వచ్చి మెయిన్ గా ఆ 6వ అధ్యాయానుడియ సురుకం. ఒక్కొక్కటిగా సురుకం చూసుకొచ్చేము. ఎరకనవే కర్మయోగం అంటే ఏమి అనే సురుకం చూస్తాము. అదే మరి జ్ఞానయోగం అంటే ఏమి అనే దానిని మనం చూస్తాము. ఇప్పుడు ఇది వచ్చి ఆ ఉపాసన ధ్యానం ఆ నిదిధ్యాసనం అనే దాని ఉడయ ఇది ఎట్టా ఆ మనిషి ఎట్టా ఉండాలా, ఏం చెయ్యాలా, ఆ సబ్ కాన్షియస్ గా మనకు వచ్చేదాన్ని మన ఈ శ్రవణ మనన మూలంగానే నీకిరాచ్చు. మనకు తెలిసి వచ్చేదాన్ని వచ్చి ఈ జ్ఞాన మూలంగానే మనకు పురించుకుని దాని ఇంత విளக்கி రాచ్చు. ఓ ఇటనే అవుతుంది, ఓ ఈ ఎండ జాస్తి ఉంది, ఇవాళ జాస్తి కుళురుంది, దానితో పొరుపడతాదో మనం ఏం చెయ్యాలా, దాని ఎండ జాస్తి ఉంటే దానికి ఏం ఫ్యాన్ వేసుకోవచ్చు, ఏసీ వేసుకోవచ్చు, ఏదో ఒకటి చేసి మన దాన్ని నీకుంటున్నాము. లేదు కూలా ఉందా, సాక్స్ వేసుకుని స్వెటర్ వేసుకుని ఏదో ఒకటి హీటర్ వేసుకుని ఏదో ఒకటి చేసుకుని దానిని మన ఫ్రీజ్ చేసుకుంటున్నాము. ఈ ద్వంద్వాలని మన సహించుకునే అవ్వాల. మన చూసిండాము ఏర్కనవే 2వ అధ్యాయంలో మాత్రా స్పర్శాస్తు కౌంటేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమ అపాయనో నిత్యాహ తాం తిదిక్షస్వ భారత అటనిసి అది అన్ని వచ్చిపోయేదే. ఎదిగా ఉంటనాలం ఈ అనాత్మ విషయాల అన్నినేని వచ్చిపోయే విషయాలే. కాన్షియస్నెస్ గా వచ్చేదాని పూర్వం ఇట మన సహించుకుని దాన్ని అక్సెప్ట్ చేసుకుని పొలంపుకుంటా లేదు మనసారా దాన్ని అక్సెప్ట్ చేసుకుని దాన్ని నీకుంటున్నాము. அடுத்து వచ్చి దాన్ని పురించుకుని దాన్ని ఏత్తుకుంటున్నాము. అంతే అదల్లో చేయాల్సింది. அடுத்து వచ్చి సబ్ కాన్షియస్ గా వచ్చే విషయాల్ని ఈ నిదిధ్యాసనం మూలంగానే మన చేసిందుకు వెళ్ళవును. దానిచే దీని మెయిన్ గా చెప్పిండారు. సూతాడి 51వ శ్లోకం ఇది వచ్చి నిదిధ్యాసనం.
ఈ 3 శ్లోకాలేని నిధిధ్యాసన పరంగా ఉండే శ్లోకాలు, వద్దొద్దే ముఖ్యమైన శ్లోకాలు. మనపాఠం చేయాలంటే కూడా చేసుకోవచ్చు. సరే. బుద్ధ్యా విశుద్ధ్యా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాతీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. బుద్ధ్యా విశుద్ధ్యా యుక్తః విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృతి ఆత్మానం నియమ్య చ. ధృత్యా ఆత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. విశుద్ధయా బుద్ధ్యా యుక్తః, అదాவது విశుద్ధయా అంటే, శుద్ధయా అంటే మనకు తెలుసును, శుద్ధవేణి ఆ బుద్ధితో. విశుద్ధయా అంటే అన్ని విధాలోని ఏ విధమైన సందేహం లేకుండా పూర్ణంగా శుద్ధంగా ప్యూర్ గా ఉండే ఆ బుద్ధి సత్వ బుద్ధిలో ఉంది. పరిశుద్ధமான ఏ విధమైన మాయలోని, అన్ని విధమైన మాయలోని విడుబడి ఉండే ఆ బుద్ధి. అదాவது ఇక్కడ వచ్చి ఈ అనాత్మ విషయాల్లో ఎద్దినే లేకుండా ఈ బుద్ధి అన్నిలోండిని కడందు ఉంది అనేదాన్ని ఇక్కడ మన పురించుకోలే. అదాவது ఇదిలో వచ్చి మాయలోండి విడుబట్టు అనేప్పటికి ఆ ఆత్మ కానీ బ్రహ్మంగానే తనని అండు పురించుకుంటున్నాడు. అదాவது ఈ జీవన్ అనేది వచ్చి ఆ ఆత్మ, ఆ శరీరం అనేది ఇంత సేరినది. మనం ఏర్కనవే చూసింటాము. ఆ రిఫ్లెక్టింగ్ మీడియం, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అనగా ఒరిజినల్ కాన్షియస్నెస్ అన్ని సేరిందే. ఆ శరీరత్రయం అదే దాని ఉடைய ఉపాధి జీవన్కి. ఆ ఉపాధితో సేరి ఉండే ఆ ఒరిజినల్ కాన్షియస్నెస్ రెండు సేరిందే జీవన్. ఇప్పుడు ఈ ఈశ్వరన్ అనేది ఏమి మాయా సహితంగా ఉండే విషయం. మాయయే దానికి ఉపాధి. ఇప్పుడు ఈ మాయని అంటే ఉడిశాడు ఈ బుద్ధి, పరిశుద్ధமான బుద్ధి అనేప్పటికి, విశుద్ధయా బుద్ధి అనేప్పటికి నేను ఈ జీవన్ని ఈశ్వరన్ వేరే వేరే లేదు అనేదాన్ని క్లియరా పురించుకున్నామంటే, అదాவது శ్రవణం మననం అన్నినేని క్లియరా చేసినమాట అర్థం. ఇక్కడ వచ్చి ఈ విశుద్ధయ అనేప్పుడు ఆ శుద్ధి అనేప్పటికి శుద్ధి అనేప్పటికి ఆ ప్యూర్ అర్థం. విశుద్ధయ అనేప్పుడు వివితం, వివితం అంటే பல வகையாக சுத்தமாக்கப்பட்ட புத்தின்னு அர்த்தம். பல வகைగా అంటే ఎట్టా ఈ శ్రవణం మూలంగా ఆ అజ్ఞానం అన్నినేని వాటికి విలహితుంది. అనగా మననం మూలంగా వాటికి ఉండే సందేహాలు అన్నినేని నీంగుతుంది. అట్ట అన్ని వகைలోని தூய்மைப்படுத்தப்பட்ட ఆ బుద్ధి వాటికి వచ్చి ఇప్పుడు நிதித்தியாசனம் செய்ய வேண்டும். அப்ப விபர்யம் மட்டும் ఉంది, பழக்க தோஷால ఉండేది மட்டும் ఆ ప్రచனை மட்டும் ఉంది, దాని அடுத்து విளకాల. ఇప్పుడు ఈ విశుద్ధయా బుద్ధియా యుక్త అంటే దానితో ఎనంచి ఉండేవాడు అర్థం. పరిశుద్ధమైన మాయలోని విడుబట్ట ఆ పరిశుద్ధమైన బుద్ధితో ఉండేవాడు ఏం చేసేండి, ధృత్యా ఆత్మానం నియమ్యచ. ధృత్యా అంటే ఆ మన ఉరుది, ఆ విల్ పవర్ ని మనం చూసిండాము. ఇంకా ఏకనవే ధృతి అంటే మన చూసిండాము ఆ విల్ పవర్, ఉరుది. మన ఉరుదిని ఆ డిసిప్లిన్, ఒழுக்கம், ఆ ఒழுకంతోని మన ఉరుదితోని ఉండే ఆ మనసు. ఆత్మానం అంటే ఇక్కడ వచ్చి ఆత్మ అంటే ఆ సత్సిత్ ఆనంద ఆత్మ లేదు. ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఈ సంఘాతంగా ఈ మనసు బుద్ధి అన్నితో చేరి ఆ శరీర త్రయంగా ఉండేగా
అదే ఇక్కడ చెప్పారు. అది వచ్చి ఎట్టాంది ఉறுதிతో మన ఉறுதிతోని ఆ డిసిప్లిన్ తోని ఒழுங்கு సీరాన ముறையிలో దాన్ని ఏం చేసిండు నియమ్యచ తన వశப்படுத்தி ఉన్నాడు. ఆ ఇంద్రియాలు మనసు అన్నినేని తన్వశப்படுத்தி పెట్టుకున్నాడు. అట్ట ఉండి అதாவது ఈ శ్లోకం వచ్చి ఈ శ్లోకంతో ముడింజలా అది వచ్చి 53வது శ్లోకాలనే ఆ వెర్బ్ ముడించుతుంది. ఈ తகுதியுடையவனாக ஆகிறான் అనేట్టుగా 53வது శ్లోకాల్లోనే ముడించడం. ఏ ఏ గుణాలు ఉండాల నిధిధ్యాసనానికి, ఏం తகுதி ఉండాల, దానికి ఎట్టా మారి పత్యం, అదాவது ఒక మెడిసిన్ తినేము ఉంటే దానికి పత్యం కండిపా ఉండాల. ఆ పత్యం ఏమి, ఈ నిధిధ్యాసనానికి ఏం పత్యం అనే దాన్ని ఇక్కడ చెప్పారు. ఆ పత్యం ఉంటేనే ఆ నిధిధ్యాసనం బాగా సరిగ్గా మన నుంచి చేసేందుకు ముడించును. దాని ఏమి ఎట్టా మన మనసుని పెట్టుకోలే అనే దాన్ని ఇక్కడ చెప్పారు. అదాவது అహంకార ప్రధాన అహంకారం ప్రధానంగా ఉంటే వాడు సంసారి, ఆత్మ ప్రధానంగా బ్రహ్మ ప్రధానంగా అదాவது సాక్షి ప్రధానంగా నేను పెట్టుకున్నప్పుడు ఆ అట్ట మారి ఉండేవా అంటే ఈ విశుద్ధయ బుద్ధియ అంటే ఏం చేసింది ఉరుదితోని ఆ మన ఉరుదితో ఆ ఒళ్ళుని ఆ మనసుని అన్నిని సీరుగా డిసిప్లిన్ గా ఒழுக்கంతోని పెట్టుకుని ఆ నియమ్య అంటే తన వశப்படுத்தி పెట్టుకుని, నియమ్య అంటే అడక్కి కట్టుப்படுத்தி అటాన్సిందా వార్త వేసిండారు. ఆ కట్టుப்படுத்தி అంటే మన సప్రెస్ చేయకూడదు, దాన్ని పురించి దాన్ని దేనికోసం నెరిப்படுத்தி అట అనేది కరెక్ట్ అర్థం. మన వచ్చి కరెక్ట్ గా దాన్ని పురించి దేనికోసం ఇట్లా చేసేము, ఇది ఏం தேவை అనే దాన్ని పురించుకుని దాన్ని ఒழுங்குபடுத்தி అటు చేసి అనగా శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా. ఇంకా వేరే ఏమి క్వాలిఫికేషన్ చెప్పిండారు ఇక్కడ. శబ్దాదీన్ అంటే శబ్దం స్పర్శం అన్ని ఉంది వరుసగా 5 దీని ఆ 5 విషయాల్ని అది అన్నిని ఇట్ట ఉండే ఆ విషయాలు అన్నినేని విషయ సుఖాలు అటాంటి మన చెప్పేమి ఆ రసం, ఆ వాసన, ఆ గంధం ఇది అన్నిని త్యక్వా ఉడిసి దాని అన్నినేని అదాவது ఉడల్ని పరామరించేందుకు ఏం తేవనో దాని మట్టుం పెట్టుకుని అదాவது ఇంబాని ఇచ్చేదాన్ని ప్రధానంగా ఎత్తుకోకుండా. అప్పుడు మనం పాయాసం చెప్పినట్టునే పాయాస దాని రుచిని మనం ఎంచుకుని దాని ఇది దాని ప్రధానపడతకుండా మనం వచ్చి ఏం చెయ్యాల ఆ ఇన్బాని ఆ విషయ సుఖాలని ప్రధానపడతకుండా ఏదిని మనం ఇక్కడ ప్రధానపడితేరు మన ఆత్మ విషయాన్ని ఆత్మాని ఈ బ్రహ్మని ఇక్కడ దాని ఎంచి దల్లో సుఖాన్ని అనుభవించేయండు. ఇక్కడ వచ్చి ఆ శబ్దాదీన్ విషయాన్ తత్వ అంటే ఆ రసం మన రుచి అనగా కన్నులో ఇది చూస్తే బాగుండు అటాని ఎంచేది, చెవిలో ఇది వింటే బాగుండు ఎంచేది ఆ ఇన్బాల్ని అన్నిని ఉడిసీన్ అర్థం. యాక్చువల్గా ఇది వచ్చి మన డే టు డే లైఫ్ లో అన్నిని ఉడిసి ఉండాలని వీళ్ళు చెప్పలా, దానిలో మాట్టుకోకూడదు అనేదే ఇక్కడ ముఖ్యం. మన ఈ విషయాల మనని బంధపడితే విషయాలలో మన మాట్టుకోకూడదు, అది అన్నినేని వచ్చిపోయేదే అనే దాన్ని పురించుకుని దాన్ని ఎప్పుడు గాని ఉడిసిందుకు రెడీగా ఉండాలి. అదాவது లూస్ ది లూసబుల్ అదాவது ఎది మన తోండి సకాఫోనోన్స్ ఉందో దానింత మొదటనే ఉడిసిందుకు రెడీగా ఉండాలి. అదాவது అది మనకు వద్దే కావలసిన ఉడల్ని పరామర్చే దానికి ఉండే విషయంగా ఉంటే కూడా దాని కూడా మనకు అది తబలపోతే దాని బంధపడాల్సిన
అవశ్యం లేదు. దానికి ఏమి చెయ్యాలనో మన దాన్ని చేసి చూడాలి. అది లేదా దాన్ని అక్సెప్ట్ చేసుకుని మన రెడీగా ఉండాలి. ఎదినాలు అది పోతుంది అంటే దాన్ని ఉడిసిందుకొని మన రెడీగా ఉండాలి. ఒత్తుంది అంటే దాన్ని అక్సెప్ట్ చేసిందుకొని రెడీగా ఉండాలి. అదావదు మనకు ఇప్పుడు ఆరోగ్య కురైపాడు అనేది వస్తుంది అంటే దాన్ని అది రాకుండా ఉండేందుకు ఏం చేయాలనో అన్ని చేసేము. అట్టాని వచ్చింది అంటే ఆవాళ మనకు మన దాని వద్దే పొరుపడతాయి. అదాదు వద్దే ముఖ్యత్వం ఇయ్యకుండా దానికి ఏమి ఎంత అలవుగా ముఖ్యత్వం ఇవ్వాలనో అంత అలవుగా ఇవ్వాలనే తవర దాని వద్దే ప్రధాన పడితే దానికోసం బంధపడుగుని వర్తపడుగుని అది తేవలేదు. అదే ఇక్కడ మన పురించుకోవాల్సింది. అనగా ఇట శబ్దాదీన్ విషయాన్ త్యక్వా అన్ని విషయాలని మన ఉడిసి రాగద్వేషం వ్యుదస్యచ. రాగద్వేషం అంటే ఆ విరుపు వెరుపు ఈ ఉడల్ పరామర్శింది తేవైన పొరుల్లో మట్టు విరుపు వెరుపు ఇది ఏమి మనకు మెయిన్ గా కావాలనో వద్దే. అதாவது பேசிக் நீட்ஸ் அடிப்படை தேவைகள் அன்றேக ఆదిలో మట్టం దల్లో ఉండే విరుపు వెరుపుని కూడా మన పెట్టుకోకూడదు. దానిలోని విరుపు వెరుపు అనేది ఉండకూడదు. ఏది వస్తుందో దాన్ని మన సంతోషంగా ఎత్తుకోలే. ఇప్పుడు ఏది భిక్ష తిండి పోయేరు ఆ భిక్షలో ఏమి వస్తుందో నేటి దినం కుడుమే పెట్టిండారు ఇంట్లో అంటే ఆ కుడుముని సంతోషంగా మన ఎంజాయ్ చేసి రావలే. ఏది ఉందో దాన్ని ఆ విరుపు వెరుపు లేకుండా ఎత్తుకునేది అనేది ఇక్కడ చెప్పారు. అది ఇప్పుడు లైఫ్ లో మార్చి మార్చి సిచ్యువేషన్స్ మారుకుంటానే ఉన్ను. మన బిడ్డల నుంచి ఫ్యామిలీ అందరు సేరి ఉన్నప్పటికీ ఒక్కొక్క విషయాలు అనేది సిచ్యువేషన్స్ అనేది మారుకుంటానే ఉన్ను. అన్ని విరుపు వెరుపులు అనేది వచ్చుకుంటా పోతా ఉండనే చేసును. అన్ని ఉంటనాలు ఉలకం అనేది అట్టనే ఉన్నోని పురించుకుని దానిలో ఉండి మన విలకి ఉండిందుకు మనకు తెలాలే. అదే ఇక్కడ దాని ఆ మనస్సలవులో దీని ఎదినే మన బయట ఉంచుకోకుండా దాని మనస్సలవులో దాని నీకుని దాని వచ్చి వద్ద ప్రధానత్వం ఇయ్యకుండా దానిలో బంధపడకుండా ఉండేదే ఇక్కడ చెప్పారు. దీంతోని నిధిధ్యాసనానికి ఉండే మెయిన్ తకుదీలు ఆ ప్రిపేర్డ్నెస్ మన వచ్చి ఆ వాల్యూ ఏమి దేనికి ముఖ్యత్వం ఇయ్యాలా దేనికి ముఖ్యత్వం ఇయ్యకూడదు అనేది ఇంతాని మనం పురించుకునేదే దానికి ఉండే తగుది అనేదాన్ని మనం పురించుకోవాలి. ఆ ముఖ్యత్వం ఇచ్చేదిలో మన లూస్ ఉడిసినాము అది వచ్చి మనని వేరే దీనికి అట్నే ఈడ్చుకునే సకాఫోను కొంచెం మన కొంచెం లూస్ ఉడిసినాలు ఏమవును దానిలో మనసు దాని రోగ దానిలో బంధపడి అది అట్టనే ఎన్నంగల్ పెరిగి దానిలో ఈడ్చుకునే సకాఫోను. దాని నుంచి మన దానిలో గమనంగా ఉండాలి. ఏదిలో డైలీ కొంచెం గెల్లు నాని ఈ నిధిధ్యాసనానికి తనీగా టైం ఒదికి తెల్లాటినో సొంతాల్లో కంటిన్యూస్ గా మన ఆ ఒక హాఫ్ అన్ అవర్ ఎన్ని గెల్లు మన నుంచి ముడిజిన ఒక 10 నిమిషం నాని మన మనస్సులో మనసు அமைதிగా పెట్టుకుని ఆ టయాలో దేని పట్టిని ఎంచకూడదు. మన ఈ ఫ్యామిలీ పట్టి ఎన్నాలో ఏ విషయాలని ఎంచకుండా ఆ ఉణర్వు మాత్రంగా ఉండుకుని ఏమి మన నేడు నడిచింది తెల్లాటండి నేడు ఏమి నడిచింది ఏమి అనేది ఆ విచారం కూడా అదాదు ఒక మన 30 minutes ధ్యానం ఉంటే ఒక 10 minutes ఆ విచారం చేయొచ్చు. ఆ విచారం ముడించేపడిగానే అట్నే அமைதிగా పోయేదానికి ఆ ఉణర్వులోనే తెలచిందుకు మన ఆరంభించాలి. ఆ లయం అనేది మనకు రాంగా ఇది ఇంత అని కొంచెం కొంచెంగా మనని ఉడిసి విలకిందుకు ఆరంభించును. అదే మన ఇక్కడ పురించుకోవాల్సింది. అదావదు మనకు మెయిన్ గా మన అన్ని విలగింది ఆరంభించునంటే మన ఈ సంసార మన ఫ్యామిలీలోనే విలగిత్వా అట్టంతా లేదు. మన స్థలంలో మన వచ్చి
దానిలో బంధపడకుండా ఉంటాం. అదే ఇక్కడ ముఖ్యమే తవిர செயல்கள் మన చేతానే ఉంటాం. అన్ని செயల్లోని మన ఇంకా బాగా చేస్తాం అనేది ఇక్కడ మన గుర్తుంచుకోవాల్సింది. సరే, టైం అవింది, దీంతో ముగించుకుంటా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురు